ఎందుకంటే కూర నువ్వు ఎక్కువ తింటావు. ఏంటంటే దాంట్లో కానీ నేను నాకు తినాలనిపించట్లేదు. లేవా ప్లేట్లో అగ్గిపురు కదిగో గడిగా మాడలేసి. మా తాత చిన్నప్పుడు వీడియో చూస్తున్నావేంటి నువ్వు కూడా? అలా అక్కడి నుంచి అన్ని కవర్ అవ్వవు కదా. అవునా? తాతయ్య చక్కగానే ఇలాంటి గిన్నెలు పెట్టుకుని మజ్జిగి పెట్టుకొని ఉల్లిగడ్డ పెట్టుకుని పచ్చిమిరపకాయ పెట్టుకుని తినేవాడు. సూపర్ ఉండేది. నీకు ఈడ మాత్రం అక్కడ ఏదో వైట్ 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 అనుకుంటానే ఉన్నాడు రా బాబు ఫస్ట్ నుంచి. ఇటువైపు పెద్ద ఏం భయం లేదు, ఎందుకంటే మా తిరిగిన ప్లేస్ ఏరియా ఇటువైపు కొండ కదా అని ఆలోచిస్తున్నాను. ఏముండదు. ఏమన్నా ఉన్నా వంశీగాడు ఉన్నాడు కదా ఫైట్ చేయడానికి. చాలా దూరం పోతాం. హాయ్ ఫ్రెండ్, మా అశోక్ కుమారు 9 గంటలకి దెయ్యం చూసేసాడు. కామెడీ కాకపోతే ఎంత దెయ్యాల దగ్గర ఉంటే మాత్రం దెయ్యాలు వస్తాయి చెప్పండి. ప్లీజ్ అలా అన్నారని మీరు హట్ అవ్వద్దు. మీరు ప్లీజ్ హట్ అవ్వద్దు, ఎందుకంటే మీరు మా స్నేహితులు ఇవాళ నైట్ కి చాలా భయపడుతున్నారు. దీనిలో కొంచెం ఎక్కువ వేయకు. కర్రీ వేసింది అంతే. అలాగా 4 రోజులు చూస్తాను, ఎందుకంటే బ్రహ్మలేదు. ఓ పని చేద్దాంలే, భోజనం అయిపోయిన తర్వాత కొంచెం బట్టలు వేసుకుని అలాగే లైట్లు వేసుకుని వెళ్ళండి. మీరు ఏదైనా డౌట్ ఉంటే అయిపోద్ది కదా. ఇగో దీనిలో కొంచెం తిని వస్తువు అయితే కొట్టుకుంటుంది కదా. అసలు ఈ టైంలో కొట్టుకుని తిన్న వస్తువులు ఏముంటాయి? ఏమో జింక పరిగెట్టిందన్నా నువ్వు. జింక ఆ జింక గాని కొట్టామనుకో నా యూట్యూబ్ ఛానల్ అది ఉంటది కాబట్టి మనల్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అందరం కూర్చుంటాం. ఎక్కువ తిన్న తర్వాత వేసుకుందాంలే. ఏమో కానీ గాలికి అనుకుంటా ఎక్కువ మామిడికాయలు ఉండడం వల్ల కొంచెం సౌండ్, అదే ఎవరో సౌండ్ చేసినట్టు అనిపిస్తుంది. మామిడికాయలు సీజన్ కదా, ఆ గాలికి అలా ఊగడం వల్ల మన భ్రమ, అంతే, అంతకు మించి ఏం లేదు. నిజంగా నువ్వు భయపెట్టకురా. కుక్కలు వస్తున్నాయి కదా, సౌండ్ వచ్చింది అందుకే కుక్కలా లేకపోతే ఇంకేమన్నా. ఇంతమంది ఉన్నాం కదా కొట్టలేమేంటి? ఈడు జాలే దిగడం ఫైట్ చేయడానికి. సౌండ్ వినిపించరా? తీతి పెట్ట తీతి పెట్ట అంటారు. ఏదో స్పీకర్ ఏది ఆ సౌండ్ మరి అంత వేసుకోవు. నిమ్మకాయ లేక నచ్చలేదు నాకు. సరే ఖచ్చితంగా నిమ్మకాయ ఉండాలి నాకు. ఏం చేశారు? వీడితో చెప్పాను అన్న విషయం ఒకటే గుర్తుంది కానీ నీతో చెప్పాలా. కానీ ఇందాక ఆ టెన్షన్ వేరేరా. ఇందాక ఎందుకంటే ఇక్కడ పుల్లలు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు. అయిపోయిన పని ఒకడు వీడేమో చేపల్లో ఉండిపోయారు. ఇంతగా మంచినీళ్ళు ఎవరో పెట్టుకోలేదు, మేస్తున్నారు గాని. ముబ్బులు ఇలాగా పక్కన అగ్గుంది గట్టి సగం ధైర్యంతో బతికేచ్చు. ఈ వైర్లు కూడా సౌండ్ అవి వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. ఇందాక వర్షం వచ్చేస్తుందేమో అనుకున్నాను నాకు ఈ సౌండ్ విని. తీరా చూస్తే ఒరే ఏంద్రా వంశీ వర్షం వచ్చేటట్టు ఉందంటే లేదు. ఇందాకంటే మరి పొలాలకు వెళ్ళారు నన్ను వదిలేసి. నేనేమి లైవ్ పిచ్ తో పాటు పట్టించుకోలేదు. ధైర్యం కృప కదా, ఎందుకంటే కృప ఉన్నప్పుడు భయపడలేదు. ఇప్పుడు కృప ఉన్నప్పుడు భయపడలేదు, ఇప్పుడు భయపడుతున్నాడు. మరి ఈడేంటి సైలెంట్ గా ఉన్నాడు, మాట్లాడు రాజు. మంగళవారం మాట్లాడాడు. ఇప్పుడే చెప్పామంటే మంగళవారం పని మానేస్తాడు. మంగళవాడు అలా అక్క అంటది. ఇది మంగళవాడు అలా అక్క అంటదండి. నాకు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. మంగళవారం ఈ మధ్యలో ఒక 7-8 సంవత్సరాల నుంచి అయితే మంగళవారం శుక్రవారం అయ్యేసరికి నాకు నచ్చలేని ఏ ఒకటి కనిపించడం, లేదంటే బాధ కలిగి అనిపించడం. ఇప్పుడైతే
ఉమ్, ఏ పని పెట్టుకుందామన్నా సరే మంగళవారం శుక్రవారమే పెట్టుకుంటున్నాను. సరే మరి ఇంక ఫుడ్ వీడియో లెంత్ అయిపోతుందేమో ఆఫ్ చేద్దామా, మళ్ళా తెద్దాం. ఏమో కాదు అలా సూపర్ తప్పిపోతుందండి. అయితే అన్నం తిన్న తర్వాత ఒకసారి అశోక్ని తీసుకుని మీరు వెళ్ళండి. అదేంద్రా మొక్కలు తీసి వెళ్ళిపోతుంది మేడం అందరూ. వెళ్ళిపోతారా రాజు నువ్వు అట్లేసి వదిలేసి వెళ్దాం. ఇద్దరం ఉంటాడు చూడ్డానికి, కానీ నాకన్నా భయం ఎక్కువ. భయం ఎక్కువ. ఆడు దెయ్యాలి యాప్ ఉన్నాడు దాంట్లో దాన్ని ఎడతాడేమో. ఐఫోన్ లో ఉంటాయి దాంట్లో ఉందిరా అది. వీడి దాంట్లో ఉంది దయ్యాలు ఉందా నేను కూడా చూస్తాను. ఫేక్ యాప్స్. మీకు ఘాటు కావాలంటే మిర్చి తాతం తినండి, చాలా ఘాటు ఉంది. రైస్ కావాలంటే అది వేసుకుంటే నేను తినలేను ఇంకా. సంవత్సరానిగా చూస్తుంటే క్లాస్ మనిషి కింద ఉంటున్నట్టు బాబు అది. మామిడికాయలు బాగా కనపడుతుంది ఎర్రగా కనిపిస్తుంది అది వండుకున్నట్టు. రాజు వీడియో పిక్స్ అది సరిపోతుంది. ఎంత అయిపోతుంది మళ్ళీ ఛార్జింగ్ కదా మళ్ళీ తెలవాలి. హలో అందరికి, ఇవాళ అయితే నైట్ స్టేయింగ్ అయితే మేము ఒక ప్లేస్ అనుకున్నాము, వేరే ప్లేస్ దగ్గరకు వచ్చాము. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక లైవ్ ఇచ్చాను, ఫుల్ గాలి వేస్తుంది. సడన్ గా ప్లాన్ అంతా చేంజ్ అయ్యింది, కానీ నేను కష్టపడి వచ్చాను కదా, ఖచ్చితంగా ఏదో వీడియో తీసుకునే వెళ్ళాలని మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. సో మొత్తానికైతే శ్మశానాల దగ్గర అయితే ఉన్నాము. రేపు thumbnails మన ఫుల్ వీడియోలో అదే వస్తుంది. అన్ని సార్లు వాటిని మనం ఏదైనా అంటే ఫీల్ అవుతాయేమో, ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీ అయితే వేసుకున్నా, తింటున్నా. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. బిర్యానీ స్మెల్ నిజంగా చాలా బాగా వస్తుంది. నేను ఫుల్ వీడియో పెడతాను, అసలు మిస్ అవ్వద్దు ప్లీజ్. బుడ్డంగా లేస్తే దోమలు కొట్టుకుంటూ పడుకుంటున్నారు. మా తమ్ముడికి నాకు వేడొచ్చి మాత్రం పడుకోలేదు. అశోక్ అన్నయ్య నిద్ర రావట్లేదా? గేమ్ ఆడుకుంటున్నా. గేమ్ ఆడుతున్నావా? ఏం గేమ్ అన్నయ్య? ఏదో ఒకటి. టైం వచ్చి 7:20 అవుతుంది. కనిపిస్తుందా మీకు? సరే పాపం పుల్లలు అవి వెతికి అవి మంటలో వేసారు కదా, ఒక అరగంట వదిలేస్తాను, మళ్ళీ లేపేస్తాను. నాకు తెలిసి 1 వరకే ఉంటానేమో. దోమలు విపరీతంగా కుడుతున్నాయి, దట్టు కొంచెం వర్షం కూడా పడేది ఉంది. సో ఈ వీడియో రీచ్ ఎట్లా వెళ్తుంది ఏంటో చూసి దాన్ని బట్టి మళ్ళా ఎక్కువ మొత్తం 1 అంతా ఉండేటట్టు ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, 1 అయితే లేపేస్తాను, నాకు బోర్ కొడుతుంది. ఎలాగ 12:30 పడుకున్నారు, పర్వాలేదు, ఒక అరగంట. బుడ్డాం రే వంశీ, ఏడు కుంభకరుడు నిద్ర అంటారు చూడు, అట్లా పరిస్థితుడు. ఎక్కి రాజు లేవలే, నక్కలు బలి అరుస్తున్నారా రాజు? రే వంశీ, రే లేగరా, వాతావరణం చేంజ్ అయిపోతుంది. రాజు రాజు సరే ఉండదు, దయ్యాల దగ్గర మేము వెళ్తాము. అశోక్ వెళ్దాం ఇంకా. ఒక అరగంట పోను 10 నిమిషాల్లో కొంచెం ఏదైనా ఆట ఆడదాము. ఆట ఆడదామంటే దున్నపోతున్నారు. ఇప్పుడు లేవండి రా, ఓయ్ వీడియో స్టార్ట్ చేశాను, రావాలి మళ్ళీ. ఇది చాలా ఫుల్ వీడియో అవుతుంది. ఓయ్ వంతులేరా రాజు, రాజులే. ఓకే ఫ్రెండ్స్, ఏదన్నా చిన్న ఈ మైక్ అనేది యూజ్ చేస్తున్నాను, దాని వల్ల
కొంచెం నా వాయిస్ నాకు ఎట్లానో అనిపిస్తుంది. ఇంకా 12:30 అయింది టైం వచ్చి. చూద్దాం 12:30 అయిందా ఇంకా ఎక్కువ అయిందా. చూస్తున్నారు కదా. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసి ఇంక వెళ్దాం. బయట కూడా నిజంగా చాలా చీకటిగా అనిపిస్తుంది. కొంచెం రిస్క్ చేయడం ఎందుకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.